అలా నీ పేరు ఏం పేరే? నా పేరు జాన్ అండి. ఏంది అసలు ఈరోజు సిబిఐ అనేది అక్కడ రాహుల్ గాంధీ ఏమో సిబిఐ వల్ల దేశానికి నష్టపోతుందని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో తీసుకొచ్చి సిబిఐ తీసుకొచ్చి ఎట్లా చూస్తుంది? అవునండి, వీళ్ళకు ప్రజలకు మేలు చేయడం చేతగాక, నీళ్ళు ఇవ్వడం చేతగాక, కరెంట్ ఇవ్వడం చేతగాక ఇలా అరికోస పడుతురు. యూరియా విషయంలో అయినా, నీళ్ళ విషయంలో అయినా, కరెంటు విషయంలో అయినా 24 గంటలు కష్టపడి కరెంటు తెప్పించింది కేసీఆర్. అహర్నిశలు కృషి చేసి వాటర్ తెప్పించింది కేసీఆర్. ఉన్న వాటర్ను కూడా నువ్వు ఆంధ్రాకు తరలించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు తెలంగాణ సీఎంవా, ఆంధ్ర సీఎంవా? సీఎం తెలంగాణకు, నీళ్ళు ఆంధ్రకు. ఇది ఎట్లా భరిస్తారండి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న నీళ్ళు ఇలా ఆగమైపోతుంటే ఎట్లా ఊరుకుంటాం? అంటే మంచి చేసిన కేసీఆర్ పైన కేసులు పెడతారా? మేము ఎలా ఊరుకుంటామండి? ఊరుకోం, కష్టపడ్డాం కదా. మేము కాలేజీల టైంలో లాఠీ దెబ్బలు తిన్నాం, ఇదే ధర్నాలో, ఇదే వలిగొండలో. ఈరోజు ఇక్కడ ఉన్నారు, వివిధ నాయకులు ఉన్నారు, అనేక పార్టీలు కలిసి వచ్చినాయి. ఎందుకు కలిసి వచ్చినాయి? ఈ నీళ్ళ కోసమే కదా కలిసి పోరాడినాం, ఈ భూమి కోసమే కదా కలిసి పోరాడినాం. అలాంటప్పుడు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు? ఆ నీళ్ళని ఎట్లా కమిషన్ ఎట్లా వేస్తాడు కేసీఆర్ పైన? తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ పైన కమిషనా? ఏది ఆయన సొంతం కోసం కొట్లాడలేగా? మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఒలిగొండ మండలం తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున, శ్రేణుల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన చర్య తీసుకుంటాం మేము. రైట్. ఒకవైపు కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని చెప్తూనే మొత్తం గంగపాలైందని చెప్పుకుంటూనే ఈరోజు అక్కడి నుంచి నీళ్ళు వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మరకుక్ నుంచి అయితేంది, గంధమల సాగర్కి సంబంధించిన అట్లా రంగనాయక సాగర్ నుంచి అక్కడి నుంచే మళ్ళీ బాహుబలి మోటార్ వదిలిపెడతారు. నేను ఎట్లా చూస్తాను? అవునండి, చిన్న ఎగ్జాంపుల్. నేను 2 ఏళ్ల కింద ఇల్లు కట్టిన, 1 సంవత్సరం కూడా కాలే, స్టార్ట్ చేసిన, కంప్లీట్ అయిపోయింది. దానికే పర్యలు వస్తున్నాయి. అలాంటి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే దేశంలోనే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అలాంటిది చిన్న పరిస్థితి, దాన్ని అలా వంక పెట్టుకొని వీళ్ళకి నీళ్ళు ఇవ్వడం చేతగాక దాని గురించి అవగాహన లేదు. ఫస్ట్ అది ఎట్లా పనిచేస్తుంది, దాని పనితీరు ఏంది, ఎన్ని టర్నింగ్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ స్వరంగం ఉంది, ఎంత పనిచేస్తుంది అనేది వాళ్ళకి అవగాహన లేక అది ఏదో బీఆర్ఎస్ పైన బురద జరగడానికి, కేసీఆర్ పైన విచారణ చేయడానికి అదొక మార్గంగా వంకగా ఎంచుకొని చేస్తున్నారు తప్పితే వాళ్ళకు కాళేశ్వరం గురించి అవగాహనే లేదు. వాళ్ళు ఉన్న క్యాబినెట్లు ఉన్నటువంటి ఒక్క మంత్రిని కేసీఆర్ లాగా ప్రాజెక్టు గురించి చెప్పమనండి. ఎన్ని టర్నింగ్లు ఉన్నాయి, దాని స్వరంగం ఎంత, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, ఎంత సాగవుతుంది తెలంగాణ, అది తెలుసా? వాళ్ళకి తెలియదు. సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఒర్రెపర్రే మాట్లాడతారు, ఇలా అబద్ధాలు మాట్లాడతారు. నిజాలు నిరూపించమని చెప్పండి. ధైర్యంగా వచ్చింది కదా. హెల్త్ బాగాలేకున్నా కేసీఆర్ విచారణకు హాజరైండు. వాళ్ళు హాజరవుతారా? కాలేరు. అది ఇవన్నీ అబద్ధాలు, బూటకం మాటలు. జస్ట్ బీఆర్ఎస్ పార్టీని నిందించడం తప్పితే వేరేది ఏం లేదు సార్. బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు కరెంట్ వచ్చింది వాస్తవం, నీళ్ళు వచ్చినాయి వాస్తవం. ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం. అది అవైతే అబద్ధం కాదు. వాళ్ళకి తెలివి లేక ఇలా కోమరెడ్డి వెంకరెడ్డి అండి మంత్రి, ఇలా మంత్రి ఉండి ఏం చేసిండు? ఇదే నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా, ఫ్లోరైడ్ ప్రాంతం అది. ఫ్లోరైడ్తో కాళ్ళు వంకరు పోయి చచ్చిపోయిన ప్రాంతాలు. ఏం చేసినావు నువ్వు? ఇలా సస్యశ్యామలంగా గోదావరి జలాలు, ఇలా ప్రతి ఇంటికి నీరు వచ్చింది. ఈ రోడ్ అండి 60-70 సంవత్సరాలు ఇదే ఒలిగొండ రోడ్డు బాగు చేయలే. అదే కేసీఆర్ 666 తెచ్చుకొచ్చింది కేసీఆరే. ఇవన్నిటికి అడ్డుపడి కేసీఆర్ పై నిందించడానికి తప్పితే వేరే ఏం లేదు. ఇందులో వాస్తవం లేదని కూడా అందరికి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. మీరేమంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి కావాలని ఇవన్నీ జిమ్మిక్కులు చేసుకుంటూ కాళేశ్వరం మీద ఒక నివేదిక తయారు చేద్దాం, అది ఘోషిస్తున్నాని వాని ఇష్టం ఉన్న వాళ్ళతోటి సపోర్ట్ చేసుకొని ఆ తప్పుడు నివేదిక తీసుకొని దానివల్ల రేపు నిన్న అసెంబ్లీలో కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి అడిగిన దానివల్ల కూడా హరీష్ రావు సమాధానం చెప్పుకుంటుంటే కిలకిల నవ్వుకుంటూ, కాదు ఇది కావాలని మీరు ఏదో మోసపుచ్చుగా ప్రయత్నం చేస్తారు, కాళేశ్వరం ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు, ఒక 2 పిల్లర్లే లైట్గా కింగు పడుతున్నాయి, అది ఎక్కడైనా ఏ పని చేసినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. దానికి ఇంజనీర్స్ ఉన్నారు, దాని మీద చాలామంది నిపుణులు ఉన్నారు, చాలామంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళందరి మీద ఉంటుంది. కేసీఆర్ ఒక అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇక్కడ డెవలప్ కావాలి, రైతులందరికీ న్యాయం జరగాలి, ఆ కాళేశ్వరం వాటి ఎత్తిపోతల పథకం కావాలి, వస్తేనే ఇక్కడ తెలంగాణ అంతా సత్యశామలం అవుతుంది. ఇలా హైదరాబాద్ కూడా నీళ్ళు వస్తున్నాయి. అన్ని కొండపోచమ్మ కానీ, గంధమల్ల చెరువు కానీ, రంగనాయక చెరువులు కానీ, చెరువులు అన్నీ నిండినాయి. సూర్యాపేట కానీ, తిరుమలగిరి కానీ ఇదంతా కూడా సత్యశ్యామలమైన వాటర్ వస్తుంది. ఎంత మంచి కాళేశ్వరుని కావాలని ఈయన ఇచ్చిన వాగ్దానాలను తట్టుకోలేక సమాధానం చెప్పలేకుండా దొడ్డిదారి కూడా ఏదో ఒక కాళేశ్వరం మీద కేసీఆర్ మీద బుద్ధలుతాం తప్ప కేసీఆర్ వల్ల చాలా సక్సెస్ అయింది. 10 సంవత్సరాలు రైతాంగానికి కూడా చాలా మంచి జరిగిందని మీ అందరికీ కూడా చెప్తూ జై తెలంగాణ.